రైట్ రైట్ అండి. దయాకర్ గారు, అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా జరుగుతున్నాయి. ఇవాళ సివిల్ సప్లైస్కి సంబంధించి సమాధానం సరిగా లేదని చెప్పి కేటీఆర్ తో పాటు మిగతా సభ్యులందరూ కూడా వాకౌట్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఎవరు కేటీఆర్ ఎవరమ్మా? హరీష్ రావు ఎవరు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళ నాయకుడు ఎందుకు లేడు? ఎక్కడ పోయింది కేసీఆర్? విపక్ష నేతగా కేసీఆర్ ఆబ్సెన్స్ని ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు? ఈజ్ ఆఫ్ కోర్స్ కేటీఆర్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, మున్సిపల్ కావచ్చు. హరీష్ రావు ఎక్స్ ఇరిగేషన్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ కావచ్చు. టుడే దే ఆర్ ది ఎమ్మెల్యేస్. దెర్ ఈజ్ నో ఎనీ అదర్ లీడర్. సభ అంగీకరించింది ఎవరిని? కేసీఆర్ను పక్షనేతగా, విపక్ష నేతగా. ఉపనాయకుడు కూడా లేదు వాళ్ళకు. సో దోస్ గైస్ ఆర్ అన్వాంటెడ్ ఫెలోస్ ఆఫ్ ది అసెంబ్లీ. ఐ థింక్ వాళ్ళిద్దరు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేనట్టుగా, వాళ్ళు మాత్రమే చర్చ అన్నట్టుగా 10 సంవత్సరాలు భరించి వాళ్ళని వ్యతిరేకించే ఈరోజు తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎందుకు? వాళ్ళ అవసరం ఏముంది? ఇంకా వాళ్ళ యొక్క తెలంగాణను విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసిన వాళ్ళతో ఇంకా రాజకీయాలు మీరు మాట్లాడుతుంటే నాకు సిగ్గు అనిపిస్తున్నది. కాబట్టి ఫస్ట్ ఆయన రమ్మనండి. సమాధానం చెప్పారా? టుడే ఈజ్ ది ఎందుకు? ఎవరు? హూమ్సో ఎవరు? వారెవరు? ఎందుకు? అసలు మా ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ సమాధానం చెప్తుంటే మేము బాధపడుతున్నాం. ఫస్ట్ దోస్ గైస్ ఆర్ డిస్ట్రక్టర్స్ ఆఫ్ ది తెలంగాణ, రైట్? మాకంటే జూనియర్సే ఇంకా వాళ్ళు చెప్పాలంటే ఇంకా ఆ మాటకు వస్తాయి. వాళ్ళు వచ్చి ఇవాళ నీతులు పలికే ప్రయత్నం చేస్తే మీరు కదా విధ్వంసం చేసింది ఆర్థిక పరిస్థితిని, మీరు కదా ఇరిగేషన్ మొత్తం నాశనం చేసింది, మీరు కదా ఫినాన్స్ని అంతా నాశనం చేసింది. నిస్సిగ్గుగా వచ్చి ఇంకా ఎందుకు మీరు ఇక్కడ మాట్లాడేది? నాశనం చేసిన మీరు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? కేసీఆరే ముఖం లేదు మాట్లాడడానికి, సభకు వచ్చి మాట్లాడడానికి. రాష్ట్ర ప్రజలు విపక్ష నేతగా ఇస్తే ఒకరోజు వచ్చేసి బడ్జెట్ నాడు కూర్చొని ఏదో సొంటకాయ ముచ్చట చెప్పి పోతే ఏంటిది? ప్రజలకు నాయకుడు ఎవరు? విపక్ష నేత ఎవరు? మేమే విపక్ష నేతలుగా, మేమే అధికార పక్ష నేతలుగా, మేమే పౌర సమాజంగా మేము కొట్లాడుతుంటే ఇంట్లో కాడ ఫామ్ హౌస్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటానికి ఇంకో 20 రోజులు పెంచమంటానికి ఏం బీకిండ్రు? ఆ రోజు 20 రోజులు పెంచాలనే బడ్జెట్ సెషన్స్ పెంచాలనే సో ఎందుకు లేదు కేటీఆర్? ఇవాళ వచ్చి మీరు పెంచండి సార్, ఏది షో ఆఫ్ చేసుకోవడానికి. ఎట్ వాట్ పొజిషన్ దే ఆర్ గివింగ్ ది ఆన్సర్స్ టు ది తెలంగాణ పీపుల్? లేకపోతే వాట్ పొజిషన్స్ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ చేస్తున్నారు చెప్పమనండి. కాబట్టి పనికిరాని చెత్త చర్చలు వాళ్ళతో పెట్టడం కూడా వేస్ట్ నా దృష్టిలో. ఎందుకో ఈ ప్రభుత్వంలో ఉన్న మరి ఎవరు ఆ మొడాలిటీస్ హౌస్ బీఎస్సీకి సంబంధించి ఎవరు చేస్తుండో కానీ ఫస్ట్ వాళ్ళ నాయకుని రమ్మనమనండి. ఇంకా ఆయన వస్తే ఏదో పెద్ద పొడింగి కింద పడేస్తాడు, మీద పడేస్తాడు అనే చర్చలు ఎందుకు పెడుతున్నారు మీరు? వాళ్ళకు నాయకుడు లేడు, కనీసం ఉపనాయకుడు ఉంటాడు సభకు సంబంధించి. అట్లీస్ట్ ఆ ఎంఐఎం వాళ్ళు సిపిఐ, మాకు అనుబంధ సంఘమైన సిపిఐ కొట్లాడుతున్నది, అటువైపు బీజేపీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్కి వీళ్ళు ఎవరని కొట్లాడుతున్నారు వీళ్ళు? ఇక ఈ బావబామారుదులు తప్పితే ఇంకెవరు లేరు ఈ రాష్ట్రంలో. నాశనం చేసిన మీరే వచ్చి మళ్ళీ ప్రశ్నలు వేస్తానికి పనికిరాని చెత్త నాయకులంతా కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఒక విషాదకరమైన సంఘటన. తెలంగాణ ప్రజలకు అట్లీస్ట్ విపక్ష నేత కూడా లేకపోవడం అని ఎంత విషాదకరం చెప్పండి. వస్తాడట ఆయన, ఏదో పెద్ద వచ్చిండు, రాజు వచ్చిండు, ఆడికి వచ్చిండు, సభకు వచ్చిండు, ఏదో చేస్తాడట. ఏం చేస్తాడు ఆయన? ఏ దానికి సమాధానం చెప్పగలుగుతాడు కేసీఆర్? ఏ దానికి సమాధానం చెప్పగలుగుతాడు ఇలా కేటీఆర్? మీరు కదా నాశనం చేసింది తెలంగాణని. ఇంకా మీకు ఈ రెండవ సభకు వచ్చేసి మేమేదో పెద్ద పొడిచి పడేస్తాం మాకని చెప్పే ప్రయత్నాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి రేపటి రోజున ఇంకా ప్రజలు తిరస్కరించక ముందే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను అంటున్నా స్పీకర్ గారికి సంబంధించి, ఎందుకు విపక్ష నాయకుడు ఇలా సభకు రావట్లేడు? ఏం పెద్ద విపక్ష నాయకుడు అంటే ఏమన్నా పెద్ద దేశాధ్యక్షుడో లేకపోతే ఏది పైనుంచి దిగులొచ్చినోడా? రాకుండా మీరెక్కడ మాట్లాడేది? మీ నాయకులు పారిపోతుంటే కనీసం నమ్మిక కల్పించేటోళ్ళు లేడు. ఇలా ఆయన ఒక ఆయన వెనకకు వస్తేనంటే పెద్ద విషాదం, ఏదో పెద్ద మార్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రగల్భాలు పలుకుంటున్నాం. మీకు భవిష్యత్తు ఉందా? ఒక్క జీరో.
జీరో వస్తే చెప్పేటోడు కూడా లేడు మీ పార్టీలో. మీకు ఎందుకు జీరో వచ్చిందో చెప్పమనండి ఒక్కడిని. ఒక్కడు చెప్పేటోడు ఉన్నాడా?